వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా, హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వాహనదారులకి గుడ్ న్యూస్. ఎల్పీజీ ఆయిల్ కష్టాలకు ఇక ఎండ్ కార్డు పడబోతుంది. భారీ లోడ్తో విశాఖ తీరానికి చేరుకున్నాయి నౌకలు. అయితే విశాఖ తీరానికి చేరుకున్నాయి ఎల్పీజీ చమురు నౌకలు. హార్బర్ మౌత్లో లంగరేశారు భారీ ఎల్పీజీ నౌక బిర్చ్కు. ఇప్పటికే విశాఖ పోర్టుకు చేరుకున్నాయి ఎంటీ పెట్రాయిట్. అయితే భారీ నిల్వలతో రావడంతో మాత్రం ఊపిరి పీల్చుకుంటున్నారు యంత్రాంగం. సో గ్యాస్ కష్టాలతో పాటుగా చమురు కష్టాలు, ఇవి రెండు కూడా యుద్ధ ప్రభావంతో భారతదేశం మీద పడుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు మాత్రం ఎక్కడికక్కడ ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కానీ తాజాగా ఊపిరి పీల్చుకొని ఉన్నారు ప్రజలు కూడా. కొంతవరకు ఉపశమనం కలిగించేటువంటి వార్తగానే చెప్పాలి. సో భారీ నిల్వలతో మాత్రం పూర్తి స్థాయిలో 2 నౌకలు భారతదేశానికి చేరుకున్నాయి. సో విశాఖ పోర్టుకు ఇప్పటికే చేరుకుంది ఎంటీ పెట్రాయిట్ నౌక. దీంతో పాటుగా హార్బర్ మౌత్లో కూడా ఒక భారీ ఎల్పీజీ నౌక బిడ్జ్ కూడా చేరుకోబోతుంది. ఈ నేపథ్యంలో విశాఖ తీరానికి ఎల్పీజీ చమురు నౌకల రాక మాత్రం కొంతవరకు ఉపశమనం కలిగించేటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. సో భారీ లోడ్తో మాత్రం విశాఖ తీరానికి నౌకలు చేరుకున్నాయి. ఎల్పీజీ ఆయిల్ కష్టాలకు ఇక ఎండ్ కార్డ్ పడేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, ప్రజలకి కొంతవరకు గుడ్ న్యూస్ గానే చెప్పుకోవాలి. ఎందుకంటే 2 నౌకలు విశాఖపట్నానికి చేరుకోవడం మాత్రం నిజంగా కొంతవరకు ఆశించదగ్గ ఆశాజన పరిణామంగానే పరిగణిస్తున్నటువంటి పరిస్థితి. సో పూర్తి అప్డేట్స్ ఏంటి? నౌకలు ఏ సమయానికి విశాఖ పోర్టుకు చేరుకున్నాయి? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే 3 వారాల నుంచి కూడాను హర్మూజ్ జలసంధి మూసేయడంతో పూర్తిగా కూడా ప్రపంచ వ్యాప్తంగా చమురు కష్టాలు మొదలైనటువంటి పరిస్థితి. భారత్ లో కూడా ఎల్పీజీ కష్టాలతో పాటుగా ఏదైతే వాహనదారులకు సంబంధించినంత వరకు పెట్రోల్ డీజిల్ కొరతతో ఇప్పటికే తెలంగాణ లాంటి ప్రాంతాల్లో, హైదరాబాద్ లో నో స్టాక్ బోర్డులు వచ్చినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశవ్యాప్తంగా కూడా ఎల్పీజీతో పాటుగా అదేవిధంగా పెట్రోల్ కష్టాలు మొదలైనటువంటి నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు కూడా పూర్తి ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ నేపథ్యం. ఈ నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఏదైతే పూర్తిగా కూడా భారీ నిల్వలతో చేరినటువంటి ఎల్పీజీ నౌకకు సంబంధించినంత వరకు, ఎల్పీజీకి సంబంధించినంత వరకు నౌక బీచ్ తో పాటుగా ఎంటీ పెట్రైట్ అనేటటువంటి 2 భారీ నౌకలు ఎల్పీజీతో పాటుగా పెట్రోల్, డీజిల్, చమురుకు సంబంధించినంత వరకు నిక్షేపాలతో విశాఖ తీరానికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఎంటీ పెట్రైట్ ఇప్పటికే పోర్టుకు సంబంధించినంత వరకు కూడాను ఏదైతే స్టాక్ పాయింట్ ఉందో స్టాక్ పాయింట్ కు వచ్చినటువంటి పరిస్థితి. ఇంకొకటి బీచ్ మాత్రం ఇంకా ఏదైతే వచ్చి నౌక లంగర్ వేసినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. నేపథ్యంలో ఒక్కసారిగా ఏదైతే పెట్రోల్ కష్టాలు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి నెలకొందనుకున్నటువంటి సమయాల్లో కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకునేటటువంటి వార్తగా చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటుగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినంత వరకు కూడాను విశాఖ కేంద్రంగానే ఏదైతే అటు హైదరాబాద్ తో పాటుగా తెలంగాణతో పాటుగా ఆంధ్రప్రదేశ్, మరొక వైపు ఒరిస్సా లాంటి ప్రాంతాలకి విశాఖ నుంచే పూర్తి స్థాయిలో ఎల్పీజీతో పాటుగా చమురుకు సంబంధించినంత వరకు డీజిల్, పెట్రోల్ అంతా కూడా సప్లై అయ్యేటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా గడిచిన వారం రోజుల నుంచి కూడా ఎటువంటి నౌక రాకపోవడం, ఉన్నటువంటి నిల్వలు తగ్గిపోతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే నో స్టాక్ బోర్డులు దర్శనించినటువంటి పరిస్థితి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా 2 నౌకలు విశాఖ చేరుకోవడం, ఒకటి పూర్తిగా కూడా భారీ లోడ్తో ఉన్నటువంటి ఎల్పీజీతో పాటుగా ఏదైతే చమురుకు సంబంధించినంత వరకు, డీజిల్, పెట్రోల్ కి సంబంధించినంత వరకు భారీ 2 నౌకలు కూడా విశాఖ తీరానికి చేరుకోవడం. ఒకటైతే ఇప్పటికే లంగర్ వేసినటువంటి పరిస్థితి, ఒకటి పోర్ట్ లోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎంటీ పెట్రైట్ ఇప్పటికే ఎందుకంటే ఇప్పటికీ 2 నౌకలకు సంబంధించి విశాఖకు చేరుకున్నటువంటి నేపథ్యంలో ఈ 2 నౌకల్లో ఎంత వరకు స్టాక్ ఉండేటువంటి అవకాశం ఉంది? ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి ఇంకా ఎంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది? అధికారులు ఏమైనా వెల్లడించే ఛాన్స్ కనబడుతుందా? ఇప్పటికే చమురుకు సంబంధించినంత వరకు స్టాక్ పాయింట్స్ అన్ని, స్టాక్ ఏదైతే ఉందో అదంతా ఎండింగ్ వచ్చేటటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే మరొక 2 రోజులు, మరొక 1 వీక్ పాటు ఏదైతే ఇదే పరిస్థితి కొనసాగితే ఖచ్చితంగా పెట్రోలియం నిల్వలు తగ్గిపోవడంతో పాటుగా కొన్ని ప్రధానమైనటువంటి నగరాల్లోనే నో స్టాక్ బోర్డులు వచ్చేటటువంటి పరిస్థితి నెలకొనడంతో ఒక్కసారిగా ఏదైతే హెచ్పిసిఎల్ రిఫైనరీకి సంబంధించినంత వరకు కూడా ఆందోళన వ్యక్తమైనటువంటి పరిస్థితి.
ఈ నేపథ్యంలోనే భారీగా వచ్చేటటువంటి అంటే కెపాసిటీకి సంబంధించినంత వరకు కూడాను ఎంటీ పేట్రైట్ సంబంధించి ఎన్ని టన్నులు క్యారీ చేస్తుందో దానికి సంబంధించినంత వరకు పూర్తి లోడుతో భారీ లోడుతో వచ్చినటువంటి నేపథ్యం ఒక్కసారిగా నిల్వలు పెరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. దాదాపుగా ఆ వచ్చినటువంటి 2 నౌకల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి నేపథ్యంలో పూర్తిగా స్టాక్ పెరిగేటటువంటి పరిస్థితుల్లో నో స్టాక్ బోట్లు కూడా పూర్తిగా పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక్కసారిగా ఏదైతే ఎల్పిజి కష్టాలు మొదలవుతాయి అనుకునే సమయంలో ఇది ఉపశమనంగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. 2 నౌకలకు సంబంధించినంత వరకు పూర్తి సామర్థ్యంతో వచ్చినటువంటి పరిస్థితి, ఏదైతే పెట్రోల్ డీజిల్ తో పూర్తి సామర్థ్యం, దాంతో పాటుగా ఎల్పిజి లోడ్ కూడా పూర్తి సామర్థ్యంగా వచ్చినటువంటి పరిస్థితుల్లో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు పూర్తిగా కష్టాలన్నీ కూడా గట్టెక్కినట్టేనే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పొచ్చు. రైట్ భరత్, థ్యాంక్ యూ. మొత్తం మీద మీరు చూస్తున్నటువంటి యూటీవీ ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నటువంటి 2 నౌకలు విశాఖ తీరానికి చేరుకున్నటువంటి పరిస్థితి నిజంగా ఇది వాహనదారులకు ఒక గుడ్ న్యూస్గానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా కన్నా తెలుగు రాష్ట్రాల్లో దీని యొక్క ఆందోళన, దీని యొక్క కొరత మీద ప్రజలు చాలా వరకు కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఎల్పిజి ఆయిల్ కష్టాలకు ఇకపైన ఎండ్ కార్డ్ పడబోతుందా అంటే అవుననే సమాధానం వినబడుతుంది ఈ 2 నౌకల రాకతో. భారీ లోడ్తో మాత్రం విశాఖ తీరానికి చేరుకున్నాయి నౌకలు. విశాఖ తీరానికి చేరుకున్న ఎల్పిజి చమురుకు సంబంధించినటువంటి నౌకలు. ఒకవైపు గ్యాస్తో పాటుగా మరోవైపు చమురుకు సంబంధించినటువంటి నౌకలు కూడా రావడంతో ఇకపైన దీంట్లో ఉన్నటువంటి స్టాక్తో కొంతకాలం మాత్రం భారతీయులకు మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు కొంతవరకు ఉపశమనం కలిగించేటువంటి చర్యగానే భావించాలి. హార్బర్ మౌత్లో మాత్రం లంగరేశారు భారీ ఎల్పిజి నౌక బ్రిడ్జ్కు. దీంతో పాటుగా ఇప్పటికే విశాఖ పోర్టుకు చేరుకుంది ఎంటీ పెట్రైట్ అనేటువంటి నౌక. ఈ 2 నౌకలు కూడా భారీ నిల్వలతో రావడం మాత్రం కొంతవరకు ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం, గ్యాస్ లేక గ్యాస్ సిలిండర్ల పైన పూర్తి స్థాయిలో తిరుగుబాట్లే చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రత్యామ్నాయాల వైపు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. రెండోది, పూర్తి స్థాయిలో చమురు కొరత వల్ల పెట్రోల్ బంకుల దగ్గర గత 2 రోజులుగా మనం చూస్తున్నటువంటి నో స్టాక్ బోర్డులతో పాటుగా క్యూ లైన్లను కూడా మనం చూస్తున్నాం. కిలోమీటర్ల మేర కూడా క్యూ లైన్లు ఉన్నటువంటి పరిస్థితి. ఈ సమస్యకు ఇకపైన తాత్కాలికంగా చెక్ పెట్టడానికి 2 భారీ నౌకలు మాత్రం విశాఖ పోర్టుకు చేరుకున్నాయి. ఈ 2 భారీ నౌకల్లో మాత్రం భారీగా స్టాక్ ఉండేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఆ 2 నౌకల రాకతో మాత్రం దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాలకు కూడా సరఫరా అయ్యేటువంటి విధంగా చమురు ఎల్పిజీలను కూడా దిగుమతి చేసుకునేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ 2 నౌకలు హార్బర్ మౌత్లో మాత్రం ఎల్పిజి నౌక, అదేవిధంగా ఇప్పటికే విశాఖకు చేరుకున్నటువంటి ఎంటీ పెట్రైట్ అనేటువంటి నౌకలు. ఈ 2 నౌకలు మాత్రం సముద్ర మార్గాన్ని పూర్తి స్థాయిలో రవాణాగా చేసేసుకొని విశాఖ పోర్టుకి రావడం మాత్రం ప్రజెంట్ కొంతవరకు ఊపిరి పీల్చుకునేటువంటి ఒక గుడ్ న్యూస్ గానే చెప్పుకోవాలి. ఇంత ఆందోళనకరమైనటువంటి ఈ పరిస్థితుల్లో ఒక చిన్న గుడ్ న్యూస్ వచ్చినా భారీ ఉపశమనం కలుగుతుంది. కానీ ఇది చిన్న గుడ్ న్యూస్ కాదు, ఒక భారీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఈ 2 నౌకలు మాత్రం రానున్నటువంటి కష్టాలు తీర్చేటువంటి నౌకలుగా మాత్రం ఆ ప్రాంత ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. పెట్రోల్ బంకుల దగ్గర క్యూ లైన్లో వేచి చూడాల్సినటువంటి అవసరానికి ఈ 2 నౌకలు చెక్ పెట్టబోతున్నాయా? ఇకపైన గ్యాస్ సిలిండర్ల మీద ఆధారపడడం కొంతవరకు ఆందోళనగా మారేటువంటి పరిస్థితుల నుంచి ఈ 2 నౌకలను మనల్ని గడ్డెక్కించబోతున్నాయా? భారత ప్రభుత్వం కూడా వచ్చినటువంటి దిగుమతిని కూడా సకాలంలో ఇతర ప్రాంతాలన్నిటికీ కూడా తరలించేటువంటి ప్రక్రియను కూడా చేపట్టేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఓవరాల్గా మాత్రం వాహనదారులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఈ 2 నౌకల రాకతో.